హాయ్ హలో నమస్తే అండి. మొన్న పొండిమిరగాయలు మిక్సీకి వేసి పెట్టానండి. చింతపండు ఉప్పు వేసి తప్పులుగా వేసి పెట్టా కదా, అంటే 15-16 రోజులు అయింది. దీంట్లోకి మసాలాలు యాడ్ చేస్తున్నాను అనమాట. అల్లం, జీలకర్ర, చున్నులపాయలు, మెంతిపోసు మిక్సీకి వేస్తున్నాను. ఎంత వేసి కలిపేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, చున్నులపాయ పొలుగుగా వేసాను. జీలకర్ర కూడా అట్లాగే పొలుగుగా వేసాను. ఇది కూడా అంతే. మామిడి అల్లం, మెంతి పసుపు కూడా అంతే, కొంచెం మెత్తగా వేసుకోవాలి. ఇది ఎందుకంటే కొంచెం చేదు కదా మెంతి పసుపు, కంపల్సరీ ఈ మెంతి పసుపు కావాలన్నమాట. ఈ 4 కలిపి ఇప్పుడు నేను పచ్చట్లోకి కలుపుతున్నాను అనమాట. పచ్చట్లోకి కలిపి మళ్ళీ వేస్తా చూడండి. పచ్చళ్ళలో సీజన్ అప్పుడు పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పడేసుకుంటాం కదా. మనం పెట్టిన చింతపండు, ఉప్పు, ఈ తొప్పలుగా వేసాం కదా పొండిమిరపకాయలు, అన్నీ బాగా ఇట్లా కలిసేదా కలుపుకొని లైట్గా మళ్ళీ గ్రైండర్ ఉన్నాళ్ళు గ్రైండర్కి వేసుకోవచ్చు. గ్రైండర్ లేదనుకున్న వాళ్ళు ఏమో మిక్సీకి వేసుకోవచ్చు. కేజీ పెట్టి ట్రై చేసుకోండి. ఒకవేళ ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు పదవాళ్ళు చెప్తా. కేజీ పొండిమిరపకాయలు తీసుకుంటే గిద్దన్నర ఉప్పు, 200 చింతపండు, 200 గ్రాములు జీలకర్ర, ఒక 20 గ్రాములు తక్కువ అంత ఇంచుమించుగా అన్ని మెంతులు, చున్నులపాయలు కూడా అంతే 200-300 వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి బాగా వేసుకోవాలి. ఉప్పు గిద్దన్నర, చాలా పోతే చూసుకొని మళ్ళీ ఇప్పుడు కలుపుకోవచ్చు అనమాట. చూడండి ఇట్లా కలిసింది కదా, మిక్సీకి వేసేస్తున్నా కొంచెం లైట్గా. ఇది నలిగినా చూపిస్తా. ఇదిగోండి వంటకుందాం డబ్బా కూడా. కేజీకి అయితే ఇది ఇంత, ఒక 50 గ్రాములు అండి. 3 కేజీలు కదా, ఒక 150 గ్రాములు పోసుకోండి సరిపోయి. ఇంకా చాలు ఇది. ఇంకా మనం మెత్తగా కావాలనుకుంటే, మనం తిరగమాత పెట్టుకోవాలనుకున్నప్పుడు కావాలనుకున్నప్పుడు ఇంత తీసుకొని ఇంకొంచెం మెత్తగా, పొలుకు లేకుండా ఇత్తనాలు లేకుండా మెత్తగా రుబ్బి తిరగమాత పెట్టుకున్నామంటే మనం ఇడ్లీ, దోశలోకి, టిఫిన్లోకి కూడా తినవచ్చు. ఇప్పుడు దీంట్లో వంటకుందాం కలుపుతా, రంగు తగ్గకుండా ఉండిద్ది అనమాట. ఇదిగోండి ఇట్లా ఈ గుంటతో నేను ముందే 2 గుంటలు పోసేసా. ఇది 3వ గుంట. గాని నూనె కాడ తెప్పించుకుంటాం వంటకుందాం కూడా. ఇది పోసుకున్నామంటే రంగు మారదనమాట. ఇంకా మనం డబ్బాలకు పెట్టుకొని, కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్కి వేసుకోవాలి అంతే. మనం తిరగమాత పెట్టేటప్పుడు పోపు గింజలు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, కరేపాకు, కొంచెం పెద్దులపాయి, చున్నులపాయ అంటే కచ్చపచ్చగా పొలుగుగా ఆల్రెడీ దీంట్లో వేసాం కాబట్టి పంటి కింద మనకి తగులుతుంటే భలే ఉండిద్ది అనమాట. ఇంకా నేను డబ్బాగా పెట్టేసి నాకు ఎంత అవసరం అంత తిరగమాత పెడతా. ఆర్డర్ ఉందన్నమాట, ఆర్డర్ పంపించాలి 2 కేజీలు. ఇదిగోండి, ఇది 2 కేజీలు ఆర్డర్ ఉందన్నా కదా. వెయిట్ చూసి తీసుకున్నా. ఇదిగోండి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, చున్నులపాయి ఇట్లా పొట్ల బాగా కొట్టేసా. కరేపాకు 2 కేజీలకు వచ్చేసి ఒక 1/2 కేజీ పోసానండి. అంటే నిలవ ఉండాలి కదా, వాళ్ళకి చేత కాదు పెట్టి పంపించమన్నారు. మినపప్పు కొలతలే ఉండదు, పప్పు మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి. ఒక పొలుగుగా వేసాం కదా, ఇప్పుడు ఇది కొంచెం ఏగి మంచి వాసన వచ్చేటప్పుడు చున్నులపాయలు వేయాలి. ఇంట్లో తినే పని అయితేనేమో పెద్దలపాయ వేసుకోవచ్చు తిరగమాతలో. ఇప్పుడు పొయ్యి సిమ్లో పెట్టేసుకొని కరేపాకు వేస్తున్నా. సిమ్లోనే పెట్టుకోవాలి పొయ్యి. సిమ్లో పెట్టి ఈ ఆయిల్ పెట్టేదాకా మనం ఇట్లా కలుపుకోవాలి. కలిపి చూపిస్తా. శుభ్రంగా కలిపేసాను, మొత్తం కలిసింది. ఆయిల్ ఎక్కువ ఉందని అనుకోవద్దు. ఇందాక తిరమాత పెట్టినప్పుడు మీకు ఫుల్గా వచ్చింది కదా పైన, ఇప్పుడు లేదు చూడండి. చల్లారేతలకి మొత్తం ఆయిల్ పీల్ చేసింది అనమాట.